दादरू रुके बाबा दादरू रुके बाबा दादरू रुके बाबा दादरू जरा 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 सलामी चलो 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 आनंद ले बंद किया गया है అందుకని తెస్తాను sabar, kita sabar. Kalau sabar, apa ya? Happy birthday. Happy birthday. Super. Happy birthday. Happy birthday. Birthday garu. Birthday garu. Happy birthday. Birthday garu. Happy birthday. Birthday garu. Happy birthday. Happy birthday. Birthday garu. Happy birthday.
అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో కళ్ళు లేని వారు, కాళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మర్చిపించలేని వారు, దిక్కు మొక్కు లేని వారు ఆడ మగ 225 మంది నివసిస్తున్నారు. మరి ఈ యొక్క అనాథల గురించి తెలుసుకున్నటువంటి ఖమ్మం నగరానికి పక్కనే ఉన్నటువంటి కొత్తగూడెం వాసైన పగడాల మల్లేష్ గారు వారి కుమారుడి పగడాల భరత్ గారి 23వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మానవ సేవే మాధవ సేనాను నిజం చేస్తూ వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చేసి మరి ఈ యొక్క దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఆకలి తీర్చి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి మనం అన్ని పండుగలు చేసుకున్నట్టే దేవుడికి గుడికి పోయి నైవేద్యం పెట్టినట్టే ఈ దిక్కులేని వాళ్ళకి ఇంత అన్నం పెడితే తిని బ్రతుకుతారు. ఇది దైవకార్యంగా భావించాల్సిందిగా సమస్త సమాజాన్ని వేడుకున్నాం. ఇప్పుడు వరకు అన్నం ఫౌండేషన్లో ఈ యొక్క శరణాలయంలో నివసిస్తున్న వారికి ఆకలి అవసరాలు తీర్చిన ఎందరెందరో మహానుభావులు వారందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నాను. అలాగే మరి దయచేసి మరి ప్రభుత్వం వారు, అధికారులు, అనధికారులు, మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క అన్నం ఫౌండేషన్ని సందర్శించి వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున ఒక్కళ్ళకు కూడా డిజబిలిటీ పెన్షన్స్ లేవు. మరి అలాగే కంట్రోల్ బియ్యం కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. నైట్ షెల్టర్ అయితే గౌరవ మాజీ కలెక్టర్ గారు అయినటువంటి కన్నన్ గారు అందజేశారు నైట్ షెల్టర్ పేరు మీద. అంతే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి యొక్క పథకాలు కానీ ఎలాంటి ఆదరణ కానీ లేదు. దయచేసి మరి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చేసి ఇది దైవకార్యంగా భావించి మీరందరూ కూడా సందర్శించి ఈ దీనుల యొక్క కష్టాలు, నష్టాలు, ఆపదలు, అపాయాలుకి అండగుండి ప్రభుత్వం తరఫున అండగుండే విధంగా మరి అన్ని రాజకీయ పార్టీల వారికి నేను పాదవందనం చేసి వేడుకుంటాను. ఒక్కసారి సందర్శించవలసిందిగా మనకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్నం ఫౌండేషన్ అనాథ శరణాలయంలో ఈరోజు ఖమ్మం పట్టణానికి చేరువలో ఉన్నటువంటి 14-15 డివిజన్లో కొత్తగూడెం నుంచి పగడాల మల్లేష్ వారి కుమారుడైన భరత్ కుమారి పుట్టినరోజు సందర్భంగా 23వ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథలకు ఒకరోజు ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి వారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడికి వచ్చి చూస్తే అనాథ శరణాలయంలో ఇక్కడ 225 మంది అనాథలు, వారు దిక్కు మొక్కు లేని వారు, వికలాంగులు, మతిస్థిమితం లేని వాళ్ళు, రకరకాలైన వారిని ఈ అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్ గారు ఎందరినో చేరదీసి వాళ్ళని మంచి వాళ్ళని చేసి, మంచి వాళ్ళు అయిన తర్వాత వారి కుటుంబీకులకు ఒప్పజెప్పి ఇంకా మతిస్థిమితం లేని బలవంతంగా తిరుగుతున్న వాళ్ళని చేరదీసి పగడాల మల్లేష్ గారి గురించి చెప్పాలంటే వారి తనయుడు 23 సంవత్సరాల వయసులో వాడు అకస్మాత్తుగా వారికి దూరమై ఈరోజుకు మూడు నెలలు కావస్తుంది. ఈ టైంలో అతని జయంతి పుట్టినరోజు రావటం వల్ల పగడాల మల్లేష్ గారు ఆ కొడుకు లేని బాధని, దాన్ని మనం ఎవరు చెప్పినా మనందరం ఎంత అండగా ఉన్నా ఆ బాధని మనం తీర్చేది కాదు, అది తీరవలేని లోటు. అటువంటి సమయంలో నా కొడుకు లేకపోయినా కానీ అనాథలే నా పిల్లలు, అనాథల్లో నా కొడుకుని చూసుకుంటా అనే ఉద్దేశంతో వారి యొక్క ఉదారమైన మనసుతోని వచ్చి ఈరోజు అనాథలకి ఒకరోజు తిండి పెట్టిన నా కొడుకు ఆత్మ శాంతిస్తుందనే ఉద్దేశంతో, ఎందుకంటే నిండు జీవితాన్ని 23 సంవత్సరాల్లో సాధించిన కొడుకుని కాదు మనం మాటల్లో చెప్పలేనిది, ఆ బాధ మనం వర్ణించలేనిది కూడా. మాతోను ఉంటూ మేమంతా కలిసే ఉంటాం, మాతోను ఉంటూ కూడా మేము ఉన్నంతసేపు
మాతోని మంచిగానే ఉంటాడు. ఎవరి పనులు వాళ్ళు పోయినప్పుడు ఒక్కడే ఒంటిదైనప్పుడు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్న రోజులు ఎన్నో మేము అలాంటి సందర్భాలను మేము చూస్తున్నాం. కానీ ఆ బాధని ఎవరూ తీర్చలేనిది. కానీ ఈ యొక్క కొడుకు లేని బాధని అనాథల్లో నా కొడుకుని ఈ రూపంగా నా కొడుకుని చూసుకుంటా అనే వారి యొక్క మంచి మనసుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఛానల్ చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. అదేవిధంగా పగడాల మల్లేష్ గారు వారి కొడుకు ఈరోజు వాళ్ళ అబ్బాయి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు ఆయనకి. నాకుగా కూడా చేయాలని అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే మతి తక్కువ మరి నానా రకాలుగా ఎన్నో రకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ అన్నం శ్రీనివాసరావు గారు దగ్గరకు తీసి వీళ్ళకి అంతా చేకూరుస్తున్న సందర్భంలో దీన్ని రాజకీయంగా ఎంతోమంది రాజకీయం చేసే వాళ్ళు మానవులు కాదు. రాజకీయ పద్ధతిలో వీళ్ళు లేదు. ఇది ఎవరైనా డొనేషన్లు ఇస్తే వాళ్ళ పద్ధతిలో చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా రాజకీయం చేయడం దీన్ని తప్పు అసలు. ఎందుకంటే ఎవరైనా దయదలిచి ఇస్తే వాళ్ళ పిల్లగాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉన్నోళ్ళుగా కూడా ఇంట్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన వాళ్ళుగా కూడా వాళ్ళ పేర్ల మీద కొంత డొనేషన్ చేయాలి. అదేవిధంగా కొత్త సౌకర్యం. ఈరోజు నాది కొత్తగూడెం. నా పేరు పగడాల మల్లేష్. నా కుమారుడు పగడాల భరత్ 22 సంవత్సరాలు. వాడి పేరు మీద వాడి ఆత్మ శాంతించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. అన్న చెప్పిన 225 మందికి ఏదున్నా ఇట్లాంటి ఆశ్రమాలు నిజంగా అంత మధ్య స్థిమతో లేనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడెక్కడ స్టేట్ నుండో వాళ్ళు మన భాష తెలియదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి కొంతమంది ఈ ఆశ్రమాల మీద అనేక మాటలు ఏమైనా చెప్తారేమో కానీ స్వయంగా వచ్చి చూస్తే ఇక్కడ చేసేటువంటి సేవ తెలుసుద్ది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నిజంగా రోడ్లపైన వదిలితే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదా ఇంకో రకమైన పరిస్థితి జరిగింది తప్ప అన్నం లేక నీళ్లు లేక ఆ రోడ్లమ్మటి ఎంతోమందిని శారదీసినటువంటి మంచి మనస్తత్వం గల అమ్మ శ్రీనివాసన్నకి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము కూడా దీంట్లో చూసాం. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కొంతమందికి ఏదో బయట కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ ఏదో వాళ్ళ పెన్షన్స్ మీద ఈ యొక్క ఆశ్రమాన్ని నడిపిస్తారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారని తెలుస్తా ఉంది. అది తప్పు, తెలుసుకోండి. అయినా మనం వేగ్గా నేనేదో మాట అంటాం కాదు. ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైపోద్ది. కాబట్టి దయచేసి మనం చేయలేకపోయినా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కుళ్ళిపోయిన శవాలని మనం దగ్గర కూడా అట్లాంటి శవాలను కూడా తీసి ఒక చోట తీసపై ఖననం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పైన అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడటం తప్పు. దయచేసి వాటినన్నింటినీ పక్కన పెట్టి, ఎందుకంటే మనం చేయలేకపోయినా దాన్ని ఎంకరేజ్ చేసి ఈ యొక్క సంస్థని ఆశ్రమాన్ని మంచిగా నడిపించడం కోసం ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ పరంగా కూడా దాతలు వాళ్ళకి సాయం చేసి ఇట్లాంటి వాళ్ళని కాపాడే దానికోసం ఇంకొంచెం సాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా నిజంగా అందరికీ అన్న తమ్ముడు నాన్న అందరికీ అట్లనే ఈ యొక్క మన అన్నం శ్రీనివాసరావు అన్న నిజంగా వాళ్ళందరికీ అమ్మ నాన్న అందరూ ఆయనే. నిజంగా కొద్దిసేపు ఉండటానికే నాకే ఒక రకంగా బాధ అనిపిస్తుంది వీళ్ళతోనే ఆగటం. మరి ఎట్లా ఏంటో తెలియదు. కాబట్టి దయచేసి అట్లాంటి మాటలు మీరు ఏదైనా మన అన్నం ఫౌండేషన్ మీద అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దయచేసి చట్టపరంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. లేదా అదేవిధంగా రాజకీయ నాయకులకి నేను కూడా నా కొడుకు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను నా కొడుకు పుట్టినరోజు అదేవిధంగా ఇంకా వేరే కార్యక్రమాల్లో కూడా నేను ఖచ్చితంగా దీంట్లో అన్నం ఫౌండేషన్లో పాల్గొంటానని తెలియజేస్తూ, అదేవిధంగా రాజకీయ పార్టీల వాళ్ళు మనసు గల్లటువంటి వాళ్ళు లేదా కనీసం మానవతా దృక్పథంతోనైనా సేవ లేకపోతే ఆర్థికమా ఏదో ఒక రకం చేసేవాళ్ళు మానవతావాదులంతా అన్నం ఫౌండేషన్ అన్నకి
సందర్శించి అన్నం ఫౌండేషన్ సందర్శించి అన్నకి సాయం చేసి ఈ కార్యక్రమాన్ని మంచిగా నడిపే విధంగా తోడ్పడాలని, అదేవిధంగా ఈ రోజున నా కొడుకు అయలోకాల ఉండి ఈ యొక్క పుట్టినరోజు మాలో లేకుండా మొదటిగా జరుపుకుంటున్న నా కొడుకు ఈ సందర్భంగా, ఎందుకంటే మనిషి పుట్టడం అనేది సహజం, చనిపోవడం కూడా అంతే. కాకపోతే పెంచుకున్నటువంటి తర్వాత ఉన్నటువంటి ఆశలు కొంచెం ఇబ్బందికరమై బాధపడటమే. ఏదైనా ధర్మం ఎట్లా జరిగేది అట్లే జరుగుద్ది. వాడి యొక్క భరత్ కుమార్ యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ